ఇది మైక్ కనెక్ట్ అవుతుందో కనెక్ట్ కావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడనేమో ఇందాక సేమ్ ప్లే చేసినప్పుడు అయితే మరి ఏమో చూద్దాం, మరి ఒకసారి చూస్తా ఒక నార్మల్ గా. సో వాళ్ళు ఎవరైతే మనకు రెగ్యులర్ గా ఎక్కువ టచ్ లో ఉంటారో సో వాళ్ళ గురించి చెప్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మీ గురించి కూడా చెప్తా. సో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ అనమాట. సో చాలా రోజుల నుంచి అయితే మనం అయితే వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే ఒక 5 days నుంచి అబ్జర్వ్ చేస్తే మనం అయితే వీడియోస్ పెట్టలేదు. ఎందుకంటే కొంచెం నార్మల్గా ఫీవర్ వచ్చిండే. సో మైక్ అయితే ఆన్ అయింది ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ తీస్తాను కూడా ఎవరు లేరు. సో నేనే అక్కడ కెమెరా పెట్టేసేసి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు కూడా అంటే తీయాలని ఏదో పెట్టాలన్నట్టు అది కాదు, కానీ సో కొంచెం మాట్లాడుకుందాం అన్నట్టు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సో దాని గురించి మాట్లాడుకుంటూ ప్లస్ ఈ వీడియో తీసినట్టు అవుతుందని 2 బేస్ చేసుకుని అయితే వీడియో అయితే మళ్ళీ షూట్ చేస్తున్నా. ఏంటంటే ఇంతకుముందు కొన్ని వీడియోస్ అనేవి ల్యాప్టాప్ లో ఉండే అనమాట. ఒక 20 to 30 వీడియోస్ ఏమో ఉండే. వాటిని నేను ఒక ఫైల్స్ లో సేవ్ చేస్తాను అనమాట. సో ఆ ఫైల్స్ అనేది ఏమైనా అంటే కరెక్ట్ అయిపోయినాయి కొన్ని. సో దానివల్ల మనకు ఏమంటారు, అవి క్రాష్ కావడం వల్ల కొంచెం వైరస్ లాంటిది ప్లే కావడంలే. ఎంత ట్రై చేసినా అది రావట్లే. ఆ 20 వీడియోస్ దాకా 18 to 20 వీడియోస్ ఏమో ఉండే, అంటే డిఫరెంట్ టైప్స్ బ్లాగ్స్ మనం అటుపోయినా ఇటుపోయినా ఉండే. ప్లే అవుతుంది నార్మల్, మధ్యలో ఇట్లా బఫరింగ్ లెక్క వచ్చేసి స్టాప్ అయిపోతుంది. సో అవన్నీ అయితే వెళ్ళిపోయాయి. సో ఇప్పటి నుంచి ఈ వీడియోస్ ఇద్దాం అన్నట్టు ఇప్పటికే డిలే అయిపోయింది 5 days. కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేద్దాం అనుకున్నాం కానీ అది సెట్ కావట్లే. కాకపోతే చూద్దాం మరి. చాలా మంది అంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో మెసేజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఎట్లా అంటే ఏమైంది వ్లాగ్స్ రావట్లేదు మళ్ళీ ఏమైందని. సో మ్యాటర్ అయితే ఇది అనమాట. కనెక్ట్ అవుతుందో కనెక్ట్ కావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడనేమో సేమ్ ప్లే చేసినప్పుడు అయితే మరి ఏమో చూద్దాం, మరి ఒకసారి చూస్తా ఒక నిమిషం. సో బేసిక్ గా సో మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మైక్ అనేది ఎందుకో సడన్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఎవరన్నా దీని గురించి నేను కూడా చూస్తా, ఏది బయట వీడియోస్ ఏమైనా ఉంటాయి కదా, ఎట్లా అంటే ఈ మైక్ కనెక్షన్ కి కొంచెం నాయిస్ క్యాన్సలేషన్ అట్లాంటి వీడియోస్ నేను కూడా చూస్తా. కానీ నాకు ఎందుకో ఇది కనెక్ట్ కావట్లే. అంటే బాగానే ఉంది ఇది కొంచెం, కాకపోతే ఏంటంటే మ్యాటర్ అప్పుడప్పుడు మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతున్నాడు. మొన్న కూడా రీసెంట్ గా మనం సందీప్ గారిని టూర్ వీడియో పెట్టేసాం కదా, అంటే సందీప్ గారిని అది యూకేకి వెళ్ళిపోయింది. అక్కడ మన ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మంచిగా రికార్డ్ చేసేసిన. కాకపోతే మైక్ డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల వాడు మాట్లాడింది ఓన్లీ ఒకటే, హాయ్ గైస్ యూకే వెళ్తున్నా సో అండ్ సో అని మాట్లాడాడు అంతే. ఇక ఎక్కువ అయితే లేదు. మళ్ళీ కొంచెం నాకు హెల్త్ కూడా బాగుండడం లేదు కొంచెం ఈ 2 days నుంచి. కొంచెం ఫీవర్, ఈ కోల్డ్, ఎందుకో ఈ ఒకటేసారి మొత్తం ఏమంటారు 100 నుంచి వెళ్ళి బ్యాటరీ పర్సెంట్ అనేది 0కి అయిపోయింది అనమాట. సో కొంచెం హెల్త్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. చాలా మంది ఏమడుగుతున్నారు అంటే టాక్స్ ఛానల్ గురించి అప్డేట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో టాక్స్ ఛానల్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే దీని గురించి పెట్టిన ముందు వీడియోలో మీకు అర్థమైంది. ఇప్పుడు కొంచెం మనం వేరే వర్క్, ఈ బిజీ షెడ్యూల్ వల్ల మనం వర్క్ పోవడం వచ్చడు టైం సరిపోవట్లేదు. కాకపోతే ఏదో అట్లయితే షెడ్యూల్ అయితే చేసి పెడుతున్నా. ఏంటంటే మనోడు మన సందీప్ రెడ్డి, సో నా ఫ్రెండ్ అనమాట. సో వాడేందంటే నా బీటెక్ ఫ్రెండ్ ఫ్రమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ టు టిల్ ఇప్పటి వరకు. వాడైతే కొత్తగా యూకే వర్క్స్ అనే దాని మీద యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. సో దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా. సో వెంటనే వెళ్ళి అయితే చెక్అౌట్ చేసి వాడిని కూడా, నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తారో నా ఈ వీడియో తర్వాత అయితే ఒకసారి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ దాన్ని క్లిక్ చేసి అక్కడ కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మంచిగా. సో దాన్ని అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. వాడు ఇప్పటి నుంచి అయితే కొంచెం కన్సిస్టెన్సీగా వాడు, ఎందుకంటే అక్కడ పోయింది కాబట్టి వాడు కొంచెం మనకి లెగ్ అనేది ఇప్పుడే సెట్ అవుతుంది. సో ఆ లోపు ఇట్లా పెడదాము అన్నట్టు వానికి థాట్ వచ్చింది. సో వాడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. సో వానికి కొంచెం సపోర్ట్ కావాలని మనం అడుగుండే, సో మనం కూడా హెల్ప్ చేద్దామని చెప్పేసినాం. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఎవరైతే మనల్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారో వాళ్ళకి తెలిసే ఉంటది, కొన్ని వాని వీడియోస్ కూడా ఉంటాయి అన్నట్టు, రీషేర్లు అవి ఇవి. సో ఒకవేళ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడాలనుకుంటే కిందనైతే మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా. సో దాన్ని కూడా వెళ్ళి ఒకసారి అయితే ఫాలో చేయండి. 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హరీష్ వర్మ బ్లాగ్స్, సో దీని రిలేటెడ్ కంటెంట్ దాంట్లో ఉంటుంది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి టాక్స్ ఛానల్. సో టాక్స్ ఛానల్ కూడా మనము ఏంది అని అంటే నార్మల్ కొటేషన్స్ ప్లస్ ఇంకా వేరే అప్కమింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. కొంచెం వాటి గురించి అయితే స్టే ట్యూన్డ్ గైస్. వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో మన వ్యూవర్స్ అయితే ఎవరైతే చూస్తారో, సో సందీప్ రెడ్డి, సో నువ్వు కూడా ఈ వీడియో చూసి మీ వ్యూవర్స్ కి మా పేజ్ ని కూడా కొంచెం ప్రమోట్ చేసేసి మా వీడియోస్ కూడా కొంచెం అప్పుడప్పుడు స్టోరీస్లలో వాటిలో పెట్టుకో. ఎందుకంటే నీ ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. మనది ఏం లేదు, వాడిది ఇండియా కాబట్టి అంతే ఉంటుందిలే, కానీ ఎప్పటికీ అది తెలిసిన మ్యాటరే.
సో ఇండియాని ఇప్పుడు అంటే ఇండియాని అంటే తక్కువ చేసి మాట్లాడట్లే, కాకపోతే ఏంటంటే ఇక అది అది వేరే దాని కిందకి వస్తుంది, అది తర్వాత చెప్దాం. మీరు కామెంట్లు చెప్తే నాకు బాగుంటది, కామెంట్లు దేని గురించి మాట్లాడుకుందాం ఏంది అని చెప్తే. ఏమో ప్రతి వీడియో చూసి అవుతుంది కానీ కామెంట్ రాదు. ఏదో ఒక 2-3 కొంతమంది బాగా పెట్టుండలే, కొంతమంది మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వీళ్ళు వీడియోస్ చేయి కొంచెం రీచ్ వస్తుంది బాగుంటది, సో ఎప్పటికైనా ఉంటుంది కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలంటారు. సో చేద్దాం బ్రో, డెఫినెట్లీ చేద్దాం. కాకపోతే కొంచెం ఇదే చెప్పినా కదా, టైం మేనేజ్మెంట్ కరెక్ట్ సరిపోవడం లేదు. సో దాన్ని కూడా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ వీడియో అప్కమింగ్ వీడియోస్ లో అయితే చూపెడదాం. సో దీనిలో ఈ వీడియోలో ఎవరి గురించి మాట్లాడుకుందాం అంటే మన కంటెంట్ క్రియేటర్ గురించి మాట్లాడుకుందాం. సో కంటెంట్ క్రియేటర్స్ ఇన్ ద సెన్స్ మనోళ్ళు అయితే చాలా మంది ఉన్నారు కంటెంట్ క్రియేటర్స్. లైక్ మా ఫ్రెండ్ సర్కిల్ డస్టెడ్ ఫ్యాషన్స్ ఒకడు నెంబర్ 1 మనోడు, ఇప్పుడు కొంచెం మంచిగా బూమింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఛానల్, వాడు టాప్ లో ఉండే. ఇప్పుడు ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఛానల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి నేను మొన్న రీసెంట్ గా మన గ్రాడ్యుయేషన్ వీడియోలో కూడా చెప్తుండే, మీకు తెలిసే ఉంటది. ఇక్కడ వరకే రికార్డ్ అయిపోతుంది అనమాట. సో దానికి ఎందుకంటే నేను అక్కడ సెటప్ చేసిన, నాకైతే ప్రజెంట్ అయితే నేనైతే ట్రైపాడ్ స్టాండ్ అయితే యూజ్ చేయడం లేదు, ఇంటి దగ్గర ఉంది. సో దాన్ని కూడా తీసుకొని వద్దాం. సో ఇట్లా అనమాట. సో కంటెంట్ క్రియేటర్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో కంటెంట్ క్రియేటర్స్ ఇన్ ద సెన్స్, సో వీళ్ళు ఇంకా పార్థివ్ సోను, సో పార్థివ్ వాళ్ళు, సో పార్థివ్ వాడు కూడా కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు నుంచి కొంచెం స్టార్ట్ చేస్తున్నాడు. సో మొన్న నార్మల్ గా పార్థివ్ కూడా మనకి కొంచెం కాల్ చేసి చెప్పుండే అనమాట. ఎట్లా అంటే కంటెంట్ క్రియేటర్స్ గురించి ఒక వీడియో తీసినాం కదా. సో ఆ వీడియోలో అంటే అది రిలేటెడ్ టు కంటెంట్ క్రియేటర్స్ అనమాట. వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు కెమెరా పెట్టి మాట్లాడుతా అంటే ఎట్లుంటది ఆ ఫీల్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో వాడు రియల్ గా ఫీల్ ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి, సో వాడైతే చాలా ఫీల్ అయ్యి మనకు ఫోన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ మామ, ఆ సపోర్ట్ కూడా నీకు ఉంటది. సో నువ్వు కూడా కన్సిస్టెంట్ గా వీడియోలు అయితే పెట్టేసాయి. సో ఇది నీ గురించి చెప్పాల్సుకున్నది, ఈ వీడియోలో అయితే నీ గురించి కూడా చెప్పేసిన. నెక్స్ట్ ఎవరి గురించి అంటే కొంతమంది చేస్తున్నారు, అంటే అందరి పేర్లు చెప్పకపోవచ్చు, ఎస్పెషల్ గా అందరి కంటెంట్ క్రియేటర్స్ పేర్లు కూడా అంటే నార్మల్ గా. సో వాళ్ళు ఎవరైతే మనకు రెగ్యులర్ గా ఎక్కువ టచ్ లో ఉంటారో సో వాళ్ళ గురించి చెప్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మీ గురించి కూడా చెప్తా, సో టెన్షన్ ఏం లేదు. చెప్పినా కదా లాస్ట్ వీడియోలో, చూసినట్టు ఒక లైక్ కొట్టి పోతే అయిపోతుంది అని. సో ఇదనమాట, చూసినట్టు ఒక లైక్ అయితే కొట్టండి. కొంచెం లైక్ కొడితే అది ఏంటంటే కొంచెం నాకు కూడా చూస్తా అంటే కొంచెం ఏమంటారు చేయాలని ఒక ఈగర్నెస్ అట్లాంటిది మనకు లోపల నుంచి కలుగుతుంది అనమాట. కొంచెం చూడండి మా వీడియోస్ కూడా అప్పుడప్పుడు, ఎప్పుడు మరీ పెట్టినప్పుడు చూడనక్కర్లేదు, అట్లేం లేదు. సో మీ ఫ్రీ టైమ్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు చూడండి. కొంచెం ఏమైనా సజెషన్ మీ ద్వారా నాకు తెలియజేయాలనుకుంటే మన కింద మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది. సో దానిలో అయితే నాకు పర్సనల్ గా డిఎం చేసినా పర్వాలేదు. సో ఎలాంటి ఐదర్ నెగిటివ్ కామెంట్స్ అయినా లేకపోతే ఏం చెప్దాం అనుకున్నా నాకైతే దాన్ని పెట్టేసి, నెగిటివ్ కామెంట్స్ ఇన్ ద సెన్స్ మీరు నెగిటివ్ చెప్తే మనం అనుకుంటాడా ఏదో అని అనుకుంటే అట్లేం లేదు. సో కాకపోతే నాకు పర్సనల్ గా డిఎం చేసినా పర్వాలేదు. సో దీని కింద కామెంట్ బాక్స్ లో పెట్టినా సరిపోద్ది, నేను చూసుకుంటా. సరే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. See you in the next vlog. Until then, keep smiling. Tata, bye bye. ఇది అనేది లాస్ట్ ఎండ్ అప్ లా మనకెందుకో ఫ్లోలా ఆ మాటలు అనేది ఫ్లోలా అయిపోతాయి అన్నట్టు. మరి ఉంటాను, బాయ్.